నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్‌కి సంబంధించి చాలా ఉత్కంఠ నెలకొంది ప్రతి ఒక్కరిలో కూడా. సో, ఆంధ్ర ప్రజలు కూడా చాలా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి? ఎవరు రాబోతున్నారు? అధికార మార్పిడి జరుగుతుందా? జరగదా అని. కానీ ఎగ్జిట్ పోల్ సర్వేస్ చూసుకుంటే మాత్రం అధికార మార్పిడి జరిగేటట్టు అవకాశం ఉంది అన్నట్లుగా మనకి కనిపిస్తుంది. మరి రిజల్ట్స్ ఏ విధంగా వస్తాయో చూడాలి. మరి ముఖ్యంగా మనం ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే రైస్ సర్వేస్ అధినేత ప్రవీణ్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో, మరి ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే ప్రవీణ్ గారు. నమస్తే అండి. సో, మీరిచ్చినటువంటి సర్వే ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం మనం చూసుకున్నట్లయితే అలయన్స్ 113-122 అన్నారు. అండ్ వైఎస్ఆర్‌సీపీ అవును. అయితే 48-60. సో, ఇది అవును. దాని మీద అంటే ఏ అంశాలను మీరు చూసుకొని ఈ రిజల్ట్ ఇవ్వడం జరిగింది? అంటే యాక్చువల్‌గా మనం ప్రీ పోల్ కూడా చేసాం. ప్రీ పోల్ చేసినప్పుడు అలయన్స్‌కి ఇది క్లియర్ మ్యాండేట్ వచ్చింది. 108-120 ఇచ్చాం. తర్వాత పోస్ట్ పోల్‌లో కూడాను పెద్ద చేంజెస్ ఏమీ కనిపించలా. హ్మ్. 113-122 అండ్ వైఎస్ఆర్‌సీపీకి 48-60 ఇచ్చాం. అవును. రిమైనింగ్ అదర్స్ 0-1 వరకు ఉండొచ్చు. అంటే కాంగ్రెస్ లాంటి పార్టీలకి 1 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా రాకపోవచ్చు. ఇక్కడేంటంటే ప్రధానంగా చాలామంది ఏమనుకున్నారంటే ఇది హంగొస్తుంది. తర్వాత టైట్ ఉంటుంది. చాలా అనుకున్నారు. కానీ పోలింగ్ సరళి ఒక్కసారి చూసిన తర్వాత హ్మ్. చాలా ఉవ్వెత్తునొచ్చారు. యాక్చువల్‌గా వేరే వేరే దేశాల నుంచి, ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి పూణె అనండి, ముంబై అనండి, అదర్‌వైజ్ ఢిల్లీ అనండి, ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి చాలా వరకు వచ్చారు. అవును. దానికి తోడు ఓటింగ్ పర్సెంటేజు బాగా పెరిగింది. ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగితే పలానా పార్టీకి వీళ్ళు వేస్తారనేది మనం గట్టిగా చెప్పలేం. ఎందుకంటే గతంలో మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. పోలింగ్ శాతం పెరిగినప్పుడు అదే ప్రభుత్వం వచ్చిన సందర్భాలున్నాయి వెస్ట్ బెంగాల్. హ్మ్. లేదు పోలింగ్ శాతం పెరిగినప్పుడు ప్రతిపక్ష పార్టీ కూడాను అధికారంలోకొచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకని కేవలం పోలింగ్ శాతంతో మనం చెప్పలేం గానీ, పోలింగ్ శాతం భారీగా పెరగటం, తర్వాత మనం ఆ పోలింగ్ సరళిని గమనించిన తర్వాత అగైన్ మనం పోస్ట్ పోల్ సర్వే కూడా చేసాం. పోస్ట్ హ్మ్. పోల్ 175 కాన్స్టిట్యుయెన్సీస్ కూడా పోస్ట్ పోల్ సర్వే చేసాం. నేరుగా మన టీమ్సే వెళ్ళాయి. వెళ్ళి మనం మొత్తం డేటా తీసుకొని అనలైజ్ చేసుకున్న తర్వాత ఈ రిజల్ట్స్ అనేది మనం ఇవ్వగలుగుతున్నాం యాక్చువల్లీ. సో, 113-122 అనేది ఖచ్చితంగా వస్తుందనేది రేపు రిజల్ట్ వస్తుంది. మీరు అక్కడే ఉంటారు. నేను ఇక్కడే ఉంటాను. సో, అవును. మీరు చూడొచ్చు. అంటే ఆహ్, మీరు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఎలక్షన్స్ ఐ మీన్ లైక్ పోలింగ్ జరగకముందు కూడా ఇచ్చారు. అప్పటికి ఇప్పటికి చూసుకుంటే స్థానాలు పెరిగాయి. ఆల్‌మోస్ట్ అవును. 108 అని చెప్పారు ఫైనల్‌ది. ఇప్పుడు హ్మ్. 122 ఆల్‌మోస్ట్ చాలా హ్మ్. ఎక్కువ పెరగడం జరిగింది. సో, అంటే అంటే ఏ ఏ ల్యాండ్ కారణాలు ఇలా అయ్యేది ఓకే. ఓకే. హ్మ్. సారీ. ల్యాండ్ అయ్యేదేంటంటే 108-120 చెప్పాము. ఇప్పుడు హ్మ్. 112, 113. 113 అంటే 108-113 పెద్ద మార్జినే లేదు. ఒక 5 మాత్రమే పెరిగాయి. అవునవును. 122 అంటే అక్కడ 2 వరకే పెరిగాయి. కాకపోతే ఏంటంటే ఎంటైర్ ప్రీ పోల్ అవనియండి, పోస్ట్ కొ పోల్ అవనియండి, హ్మ్. అసలు రాష్ట్రంలో ఎందుకు మార్పు కోరుకుంటున్నారనేది ప్రధానమైనది ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత కంటే కూడా వైఎస్ ఓకే. జగన్మోహన్ రెడ్డి మీద ఆ! వైఎస్ఆర్‌సీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన వ్యతిరేకత కనిపించింది. అలాగే అధిక ధరలు, నిరుద్యోగం, ఎక్కడికక్కడ అభివృద్ధి లేదు. సంక్షేమం మాత్రమే కేవలం సంక్షేమం మాత్రం పంచుకుంటూ పోతున్నారనేది ఒక ఆందోళన. ఈ నిరుద్యోగ యువత వేరే రాష్ట్రాలకి, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవటం. తర్వాత రైతాంగం పూర్తిగా కుదేలైపోయింది. అలాగే విద్యారంగం కూడా కేవలం నాడు, నేడు కొన్ని బడులు ఆధునీకరించారు గానీ, అసలు ఈ పర్సెంటేజ్ ఏమి పెరగల. హ్మ్. పిల్లలు బడులకు వెళ్ళే పర్సెంటేజు అదేం పెరగలేదు. అది ప్రభుత్వ పాఠశాలలో అది కూడా స్పష్టంగా మనం గమనించొచ్చు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే విద్యుత్ ధరలు కూడా పెరగడం చాలా ఇబ్బందికరంగా మారింది సామాన్య ప్రజలకు. హ్మ్. ఇవన్నిటికి తోడు నాసిరకం మద్యం అనండి, మద్యం ధరల పెంపు అనండి. ఎందుకంటే కామన్ మ్యాన్ కష్టపడొచ్చిన తర్వాత తనేదో తీసుకున్నప్పుడు మద్యం ధరలు పెరిగితే ఇంటికి ఏమి తీసుకెళ్ళలేకపోతున్నాడు అనే ఒక ఆందోళన అయితే స్పష్టంగా కనిపించింది. తర్వాత హ్మ్. రైతాంగం 3 ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర గాని, అటు కోస్తా గాని, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గాని, హ్మ్. రాయలసీమలో గాని ఎక్కడ కూడా రైతు బాగుపడిన సందర్భాలైతే కనిపించలేదు. అవును. సో, ఏ రంగం కూడాను. అలాగే వైద్య రంగం కూడాను అలాగే ఉంది. ఆరోగ్యశ్రీ ఆస్పత్రులనండి, ఆ బిల్లులు లేకపోవడం అనండి, బిల్లులు పే చేయకపోవడం, లేకపోతే తర్వాత కాంట్రాక్టులు పెండింగ్ బిల్లులు అనేది క్లియర్ చేయకపోవడం. కొంతమంది
తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకి ఇస్తున్నారనే ఆరోపణలు, విమర్శలు. ఈ వాస్తవానికి ఏమైందంటే, ఎక్కడ ఓవరాల్ ఎంటైర్ స్టేట్ తీసుకుంటే అభద్రతా భావం అనేది స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపించింది. ఎందుకంటే హ్మ్. రేపు పొద్దున ఏం జరుగుతుంది అసలు? ఇప్పుడు ముప్పుడుగా అప్పులు చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి గ్రోత్ లేదు. ఒక ఒక రకమైన అభద్రతా భావం అనేది మనకి స్పష్టంగా కనిపించింది. ఎన్నికల చివరి టైంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చారు. ల్యాండ్ ఆ! టైటిలింగ్ యాక్ట్ మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. అంటే మీ భూమి, అక్కడున్న మీ భూమి మీకు చెందకుండా పోతుందేమో అనే ఒక ఆందోళన కూడా కనిపించింది. సో, హ్మ్. కారణాలు ఇవన్నీ కూడా మీరు 1%, 1%, 0.5%, 0.2% ఇలా తీసుకుంటే ఓవరాల్‌గా అన్ని కారణాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. సో, అంటే పోలింగ్ కంటే ముందు జరిగినటువంటి అంశాలేవైతే ఉన్నాయో, అవి బాగా అంటే కనీసం 10 సీట్లు పెరిగినా పెరిగినట్టే కాబట్టి లెక్కలోకి తీసుకుంటాం గాబట్టి, సో, ల్యాండ్ టైటిలింగ్ యాక్టే కాకుండా ఈ పెన్షన్‌కి సంబంధించి కూడా ఆహ్, ఈ కొంతమంది పెన్షనర్లు, కొంతమంది పెద్దవాళ్ళు చనిపోవడం కావచ్చు. ఇవిలా చాలా జరిగాయి. దానికి సంబంధించి గవర్నమెంట్ ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు కూడా చేపట్టలేదు. సో, ఆ ఎఫెక్ట్ కూడా చూపించిందంటారా ఈ 10 సీట్లు పెరగడానికి? అంటే ఆ చివరి 1 మంత్ జరిగినప్పుడు ఏం పెద్ద చేంజెస్ అయితే ఉండవు. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఆల్రెడీ ప్రజలు ఎలక్షన్ ముందే ఒక మానసికంగా సిద్ధమై ఉంటారు. కాకపోతే నీకు ఓకే. నాకు చెప్పరు అంతే తప్పితే, ఆ! మీకు చెప్పకపోవచ్చు, నాకు చెప్పకపోవచ్చు గానీ, వాళ్ళు మానసికంగా సిద్ధమయ్యారు. అది నంబర్ అవును. 1. హ్మ్. నంబర్ 2 హ్మ్. ఏంటంటే, ఈ పెన్షన్స్ అనేవి ఎలా ఉంటాయంటే, పెన్షన్స్ ఇప్పుడు తెచ్చినవి కాదు. ఎప్పటినుంచో ఉన్నవే. దానికి తోడు పెంచుతూ పోతున్నారు. ఏ ప్రభుత్వం హ్మ్. వచ్చినా పెంచుతూ పోతుంది. అది సహజంగా అది జరిగే ప్రక్రియ. తర్వాత చివరగా ఏంటంటే పెన్షన్‌లు వాస్తవానికి తెలుగుదేశం పార్టీ కూటమి మేనిఫెస్టోలో పెన్షన్‌లు ఇంకా పెంచుతామన్నారు తప్పితే తగ్గిస్తామని చెప్పల. అవును. దానికి తోడు ఇంకోటంటే ప్రధాన వ్యత్యాసం ఏంటంటే వైఎస్ఆర్‌సీపీ చివరి ఇయర్ వరకు మేము 4,000 చేయలేము అనేది చేతులెత్తేసింది. అవును. కానీ ఇక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచే మీకు 4,000 ఇస్తాము అనేది స్పష్టంగా చెప్పారు. అవునవును. సో, అధికారం చేపట్టిన అక్కడ కొంత వెంటనే అని చెప్పారు. హ్మ్. సో, అదనపు సంక్షేమంతో పాటు మీకు అభివృద్ధి కూడా చేస్తానని చెప్పేసి ఆయన ప్రజల్లోకెళ్ళాడు. హ్మ్. కూటమి మొత్తం ప్రజల్లోకెళ్ళింది. ఆ ఇంపాక్ట్ అయితే కొంతవరకు పడింది అనేది చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో తక్కువున్న పెన్షను 2,000కి అమాంతం తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. అవును. సో, అదంతా కూడా ప్రజలు గమనించారు కాబట్టి, ఇవి పూర్తిగా రాజకీయపరమైన అంశాలు. అవి ప్రభావం చేశాయని చెప్పడమే నా ఉద్దేశ్యం. వాస్తవానికేంటంటే అవి కూడాను ఎఫెక్ట్ చూపించాయి. అదనపు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేస్తామంటున్నారు కాబట్టి ఒక ఛాన్స్ ఇద్దామని కొంత ఎక్కువ ప్రజలు ఆశించి ఉండొచ్చు. ఓకే. సో, అంటే ఇప్పుడు ఏపీ ప్రజలందరూ కూడా సంక్షేమం కంటే కావాల్సింది అభివృద్ధి అనేటువంటి ఉద్దేశంతోనే కూటమి వైపు చూస్తున్నారు అనంటే మీరేమంటారు? అంటే 2 కావాలి. ఇప్పుడు ప్రజల్ని ఒకే ఘాటున కట్టడానికి లేదు. అందరిని హ్మ్. ఒక ఇంట్లోనే నలుగురుండేటప్పుడు నలుగురు మనస్తత్వాలు 4 రకాలుగా ఉంటాయి. అవును. ఒకరేంటంటే నాకు వస్తే చాలు, నాకు నెలకి ఏదో ఇస్తున్నారు అనేది ఒకరి పరిస్థితి. ఇంకొకరిదేంటంటే ఇస్తున్నారు కానీ ఎక్కడ మిగులుతున్నాయనేది ఇంకొకరి పరిస్థితి. హ్మ్. తర్వాత దానికి తోడేంటంటే, మనకిస్తున్నారు. అయినప్పటికీ ఈ ఇంట్లో ఒక అబ్బాయున్నాడు. తనకి ఉద్యోగం లేదు. ఆ నిరుద్యోగం డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి. కేవలం సంక్షేమం కోరుకునే వాళ్ళే ఉంటారు అనేది అనడానికి లేదు. అలాగే కేవలం అభివృద్ధి ఉంటే చాలు మాకు డబ్బులు కూడా అవసరం లేదనే వాళ్ళు కూడా అలా ఉంటారని కూడా నేను అనుకోవట్లేదు. సో, మిక్స్డ్ పీపుల్ ఉంటారు. మిక్స్డ్ ఒపీనియన్ అంతా కూడా మనం తీసుకునేటప్పుడు సమ్ అప్ చేసినప్పుడు ఈ రిజల్ట్స్ వచ్చాయనేది చెప్పొచ్చు. ఓకే. సో, అలాగే మీరు జనసేనకి కూడా ఇప్పుడు సెకండ్ టైమ్ పోటీ చేస్తున్నారు జనసేన వాళ్ళు. ఈసారైతే అలయన్స్ ప్రకారం చూసుకుంటే జనసేనకి 11-16 వచ్చేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. సో, అవును. అది బిట్వీన్ ఉండొచ్చా? ఇంకా పెరగొచ్చంటారా జనసేనకి? అది ఇప్పుడు కూటమికి పెరిగే ఛాన్స్ ఉంది గానీ, ఏమి తగ్గదు. తగ్గే ఓకే. ఛాన్సే లేదు. హ్మ్. కూటమి అధికారంలోకి రావడం ఖాయం. అట్ ది సేమ్ టైమ్ ఎంతో కొంత సీట్లు పెరుగుతాయే తప్పితే తగ్గవు. కేవలం 24 గంటలు కూడా లేదు. అసలు నిజంగా అవును. 24 గంటలు అవును. లేదు. ఎందుకంటే రేపు అరౌండ్ 11, 12లోనే చాలా క్లారిటీ వచ్చేస్తుంది. అవును. కానీ మనం ఏంటంటే జనసేనకి ఎస్పెషల్లీ ఈసారి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఉంది. తెలుగుదేశం పార్టీకి జనసేన సపోర్ట్ ఉంది. ఆ ఓట్ ట్రాన్స్‌ఫర్ కూడాను పక్కగా జరిగింది. అందుకనే హ్మ్. మీకు చాలా తెలుగుదేశం పార్టీ సీట్లలో జనసేన పోటీ చేసినప్పటికీ,
జనసేన సీట్లలో తెలుగుదేశం పార్టీ పోటీ చేసినప్పటికీ ఓట్ ట్రాన్స్‌ఫర్ 80% దగ్గర వరకు బలంగా జరిగింది కాబట్టి ఖచ్చితంగా గణనీయమైన సీట్లు, మంచి సీట్లయితే జనసేన సాధిస్తుంది అనేది నేను చెప్పగలను. గట్టిగా చెప్పగలను. ఆ ఫిగర్ దగ్గరే ఇంచుమించు ల్యాండ్ అవుతుంది. 1 ఆర్ 2 అటు ఇటు. ఓకే. సో, అలాగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి కడప బాగా ఇంపార్టెన్స్‌ని అంటే అందరి చూపు కూడా అటువైపు చూపిస్తూ ఉంది. సో, కడప ఎంపీగా ఎవరికొచ్చేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు? హానెస్ట్‌గా చెప్పాలి. అంటే కడప ఎంపీ వైపు మీరు చూస్తున్నారేమో మాకన్నీ ఒకటే. అదే అండి. అంటే ఇంట్లో నేను అంటే మీకన్నీ ఒకటే. బట్ ఈ కడప ప్రజలు కావచ్చు, ఏపీ ప్రజలు కావచ్చు, కడపలో హ్మ్. ఎంపీగా ఎవరొస్తారు? పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా? అది కూడా డౌటే అని చెప్పేసి చాలా మంది జనాల నుంచి వచ్చినటువంటి లేదు. టాక్. లేదు. లేదు. ఏమంటారు? లేదు. ఇప్పుడేంటంటే రాజకీయ నాయకుల వ్యాఖ్యలు, తర్వాత విశ్లేషకుల మాటలు, తర్వాత సొంత పార్టీ విశ్లేషకులు, పరాయి హ్మ్. పార్టీ విశ్లేషకులు ఇన్ని రకాల భిన్నమైన వర్గాలుంటాయి. అవును. వీటన్నిటి జోలికి మనం వెళ్ళకుండా ఏంటంటే యాక్యురేట్ మన డేటానే మనం తీసుకుంటాం. డేటాని హ్మ్. అనలైజ్ చేసుకొని మనం మాట్లాడతాం. మాట్లాడినప్పుడు ఏంటంటే ముఖ్యంగా కడప జిల్లాలో షర్మిల ఎఫెక్ట్ అని, సునీత ఎఫెక్ట్, వివేక హత్య తర్వాత ఇవన్నీ ఉన్నాయి. కానీ హ్మ్. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డే గెలుస్తున్నారు. కడప ఓకే. ఎంపీగా వైఎస్ఆర్‌సీపీనే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎఫెక్ట్ ఓకే. అయితే ఉంది. బట్ ఓడిచిలి ఆ! పులివెందుల్లో పులివెందుల్లో జగన్ మెజారిటీ తగ్గే అవకాశం ఉంటుంది. ఒక 15,000 వరకు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే పులివెందుల నుంచి పులివెందుల ప్రజలకి అట్లాగే సీఎంకి ముఖ్యంగా వాళ్ళ ఎమ్మెల్యేకి ఆ ప్రజలకి కనెక్టివిటీ అయితే మిస్ అయిందనేది మనం స్పష్టంగా గమనించాం. ఎందుకంటే హ్మ్. వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డిని ఓన్ చేసుకొని వాళ్ళ అబ్బాయి బ్రహ్మాండంగా చేస్తాడు అనేది ఒకసారి ఛాన్స్ ఇద్దామనేది కడప ప్రజలు ఎక్కువ భావించారు. రాయలసీమ ప్రజలు కూడా భావించారు. కానీ హ్మ్. అది వాళ్ళు ఆశించినంత స్థాయిలో అది లేకపోవడంతో రాయలసీమలో కూడాను చాలా వరకు వైఎస్ఆర్‌సీపీకి సీట్లు తగ్గుతాయి. రాయలసీమలో 52 సీట్లు ఉండేటప్పుడు గతంలో హ్మ్. తెలుగుదేశం పార్టీకి కేవలం మూడే మాత్రం 3 సీట్లొచ్చాయి. హ్మ్. హ్మ్. 2019లో. కానీ ఈసారి 19-22 సీట్ల వరకు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే అవకాశం అయితే కూటమి కైవసం చేసుకునే అవకాశం స్పష్టంగా ఉంటుంది. సో, ఈ కనెక్టివిటీ పులివెందుల ప్రజలకు గాని, కడప ప్రజలకు గాని వైఎస్ఆర్‌సీపీ నుంచి కనెక్టివిటీ మిస్ అయిందనేది మనం స్పష్టంగా గమనించాం. మిగిలిన సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలాగే ఉంటాయి. కొంత అయితే మాత్రం దూరం జరిగారు. ప్రజలు దూరం జరిగారు. కమ్యూనిటీ దూరం జరిగింది. ముఖ్యంగా రెడ్డి కమ్యూనిటీలో చీలికొచ్చింది. హ్మ్. ఏ విధంగా చూసుకున్నా కూడా వాళ్ళకి స్కోర్ తక్కువ చేస్తారు అనేది అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఎక్కువ స్కోర్ చేశారనుకోండి గతంలో అలా చేసినా కూడా పవర్‌కి దగ్గరగా వచ్చుండేవాళ్ళు. ఓకే. ఈసారి అంటే అది లేదు. అవకాశం లేదు. ఓకే. అంటే రిజల్ట్స్ కంటే ముందు వచ్చేటువంటి సర్వేస్ అన్నీ కూడా మాక్సిమం ఎన్‌డీఏ వస్తుంది. ఎన్‌డీఏ గవర్నమెంట్ ఫార్మ్ చేస్తుందన్నారు. ఇప్పుడు ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ కూడా చూసుకున్నట్లయితే ఈ మాక్సిమం పర్సెంటేజ్ చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ ప్రతిది ఎన్‌డీఏ కూటమికి అనుకూలంగా ఉంది. కానీ 1, 2 సర్వేస్ మాత్రం వైసీపీకి 100కి పైనే స్థానాలొచ్చేటువంటి అవకాశం ఉంది అని కొన్నొస్తున్నాయి. అది నిన్నటి నుంచి ఎంత సంచలనం అయిందో మీరు చూసారు, మేము చూసాం. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు వాళ్ళు ఎందుకలా అంచనాలిచ్చారు అనేది దాని మీద నేను వ్యాఖ్యానించకూడదు యాక్చువల్లీ. ఎందుకంటే హ్మ్. నేను యాస్ ఎ సెఫాలజిస్ట్ మాకొక సర్వే సంస్థగా మనం తీసుకునేటప్పుడు మాకు ఉండాల్సిన క్రెడిబిలిటీ మాకుంది. అందుకని ఈరోజు మనం మాట్లాడగలుగుతున్నాం యాక్చువల్‌గా. హ్మ్. హ్మ్. గట్టిగా మాట్లాడగలుగుతున్నాం. కాన్ఫిడెంట్‌గా మాట్లాడగలుగుతున్నాం. ఎందుకంటే యెస్. మనం గతంలో వి హావ్ ప్రూవెన్ అవర్ రికార్డ్స్ యాక్చువల్లీ ట్రాక్ రికార్డ్ బావుంది కాబట్టి. కర్ణాటక యాక్యురేట్ రిజల్ట్ ఇచ్చాము. అలాగే తెలంగాణ కూడా యాక్యురేట్ రిజల్ట్ ఇచ్చాము. ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ 64-70 అని ఇచ్చామో 64 దగ్గర ల్యాండ్ అయింది. యాక్యురేట్‌గా ఇచ్చాం. అందుకే ఈరోజు అంత విశ్వసనీయత కూడగట్టుకున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ పాపులర్ అయ్యాం. టాప్ హ్మ్. 1 ఆర్ 2లో ఉన్నాం కాబట్టి అంటే అలాంటి సర్వే సంస్థల మీద నేను వ్యాఖ్యానించదలుచుకోలేదు గానీ, బట్ ఒక విషయం అయితే నేను చెప్పగలను. హ్మ్. ఎయిదర్ వాళ్ళ అంచనాలైనా వాళ్ళేమి దైవాంశ సంభూతులు కాదు. డేటా అవును. తీసుకొని అనలైజ్ చేయటమే. వాళ్ళ అంచనాలు తప్పేనా అయ్యుండొచ్చు. లేదు అన్నీ తెలిసి కూడాను అలా ఇచ్చినప్పుడు, ఇన్ కేస్ హ్మ్. ఇస్తున్నారంటే, వాళ్ళకి ఆ క్రెడిబిలిటీని పోగొట్టుకున్నా కూడా, కానీ అంతకు మించింది ఏదో ఒక మంచి ఆఫర్ ఉంటే ఉండొచ్చు బహుశా. నాకు ఓకే. తెలిసి. హ్మ్. అండ్ కానీ ఓవరాల్‌గా క్రెడిబిలిటీని హ్మ్. ఎవరు కూడాను క్రెడిబిలిటీని పణంగా పెట్టరు. మీరైనా, నేనైనా, ఇంకోరైనా. ఎందుకంటే, మనం ఇంకా సస్టైన్ అవ్వాలి. తర్వాత భవిష్యత్తులో చాలా ప్రాజెక్ట్స్ చెయ్యాలి కాబట్టి, క్రెడిబిలిటీని పణంగా పెట్టకూడదు. పెట్టారు అంటే గనక ఏదో అడ్వెంచర్ చేస్తున్నారు అనేది వాళ్ళకే తెలుస్తుంది యాక్చువల్లీ. ఓకే. ఓకే. సో, అలాగే ఏపీలో
టఫ్ ఫైట్స్ ఉండేటువంటి స్థానాలు ఎన్ని ఉండొచ్చు అని మీరు భావిస్తున్నారు? టఫ్ ఫైట్ అంటే ఇప్పుడు ఇంకా టఫ్ ఫైట్ ఏముండదు. ఎందుకంటే ప్రీ పోల్ సర్వేలోనే టఫ్ ఫైట్ ఉంటుంది. మనకి అటు కొంచెం అటు ఇటుకుండగా అంటే కొందరు ఈయన 'ఆరా మస్తాన్' కొన్ని కామెంట్ చేశారు. టఫ్ ఫైట్ ఎక్కడొస్తుంది? గన్నవరంలో ఎవరు గెలుస్తారు? గుడివాడలో ఎవరు గెలుస్తారు? అంటే మీరు అలా గుడివాడలో అడగండి నేను చెప్పేస్తాను. ఆ! ఆ! గన్నవరం ముఖ్యంగా ఏంటంటే ఫైర్ బ్రాండ్స్ అందరూ వైసీపీ ఫైర్ బ్రాండ్స్ మెజారిటీ 90% పైగా ఓడిపోతారు. యూ టేక్ ఇట్ ఓకే. గ్రాంటెడ్. హ్మ్. ఆ! యెస్. అక్కడి నుంచి తీసుకుంటే తమ్మినేని సీతారాం, అలాగే ఆహ్, దువ్వాడ శ్రీనివాస్ ఇటువైపు, తర్వాత ముత్తంశెట్టి శ్రీనివాసరావు, గుడివాడ అమర్నాథ్, కొడాలి నాని, వల్లంనేని వంశీ, ఇంకా హ్మ్. అలాగా మొత్తం అంతా ఆర్‌కే రోజా, అంబటి రాంబాబు ఇలా మొత్తం పొట్టు సత్యనారాయణ ఎవరైతే ఫైర్ బ్రాండ్స్ కొంచెం ప్రముఖులు వైఎస్ఆర్‌సీపీ నుంచి ప్రముఖులు ఉన్నారు అనేవాళ్ళు. ఇంకొకటి చాలా పేర్లు మర్చిపోవచ్చు నేను. బట్ హ్మ్. ఐ కెన్ హ్మ్. టెల్ హ్మ్. యూ, ఐ కెన్ సెండ్ యూ టెక్స్ట్. జోగి షూర్. రమేష్ గాని ఇలా చాలా మంది. తర్వాత ఇక్కడి నుంచి ఒక విజయవాడ వెస్ట్ నుంచి కంటెస్ట్ చేశారు గతంలో. ఇప్పుడు విజయవాడ సెంట్రల్ నుంచి మంగళగిరి నుంచి. కంటెస్ట్ చేయడం. హ్మ్. వెల్లంపల్లి శ్రీనివాసరావు వీళ్ళందరూ కూడా ఓడిపోతున్నారు. సో, మనం ఏం చెప్తామంటే ఇప్పటికి టైట్ ఏముండదు. ఇక ఓకే. మార్జిన్ తక్కువుంటుంది. గెలుపే కదా! గెలుపు అవును. అండ్ ఓటమి. ఈ రెండే అవును. ఉంటాయి. ఇంకా సమానంగా ఏముండదు. అలా ఉండదు. వన్ ఓట్ అయినా ఒకరికే అంటే ఎక్కువొస్తది. కొన్ని చోట్ల టీడీపీకి ఎడ్జ్ ఉంది అని చెప్పేసని కూడా అంటే ఆరా మస్తానే చెప్పారు. గుడివాడలో ఎవరు అనంటే మాక్సిమం ఎడ్జ్ అంతా అంటే టీడీపీకే ఇంకా ఉంది అని అతను చెప్పేసని. అతను డెసిషన్ తీసుకోలేనప్పుడు ఎడ్జ్ ఉందని చెప్పేసి సైలెంట్‌గా తప్పుకోవడం తప్పితే ఇంక ఆ! ఎడ్జ్‌లేముండవు. అంటే ఓకే. నేను అంచనా వేయలేకపోయినప్పుడు ఎడ్జ్ అని చెప్పేస్తా. ఓకే. ఇన్ కేస్ నేను మీకది చెప్పకూడదనుకునేటప్పుడు, హ్మ్. అదర్‌వైజ్ హ్మ్. నేను అంచనా వేయలేకపోయినప్పుడు ఓకే. నేను చెప్తా. ఎడ్జ్ అని చెప్తాను గానీ, సో వాస్తవానికి దట్ ఈస్ క్లియర్. ఓకే. సో, ఓవరాల్‌గా వైసీపీ ఫైర్ బ్రాండ్స్ అందరూ కూడా చల్లబడేటటువంటిది అందరూ ఉంది కాదు ఈ ఎన్నికల్లో. మేజర్ 5 బ్రాండ్స్ ఓడిపోతాయి. మేజర్ ఫైర్ అందుకనే ఓన్లీ ఫైర్ బ్రాండ్స్ గురించే మాట్లాడాను వైసీపీకి సంబంధించి. సో, లెట్స్ సీ అండి. కొద్ది గంటల్లోనే మనకు మొత్తం రివీల్ అయిపోతుంది. హోప్ సో. అనుకున్నట్టే ఎన్‌డీఏ కూటమి అధికారంలోకొస్తుంది. కేంద్రంలో రాష్ట్రాలను భావిద్దాం. థాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు. థాంక్ యూ అండి.